మహిళా దినోత్సవం రోజే మహిళ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. కన్న కొడుకు పైత్యానికి ఓ తల్లి బలైపోయింది. కుటుంబ కలహాలతో కన్న తల్లినే కొడుకు అతి కిరాతకంగా నరికి చంపేస్తాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వీరనారాయణపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం నిందితుడు అజయ్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనవుతున్న. తిరుపతి, చాలా బాధాకరం. అసలు తల్లిని కొడుకే చంపడం అనేది మహిళా దినోత్సవం రోజున అసలు ఏం జరిగిందని చెప్తున్నారు స్థానికులు? సతీష్, హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. కని పెంచి పెద్ద చేసినటువంటి కుమారుడే ఆ తల్లికి ఎముడయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వీరనాయపురం లో శదిరం రేవతి అనే తల్లిని కొడుకు అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపినటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా కొడుకు అజయ్ బయట గాలికి తిరుగుతూ ఎటువంటి పనులు చేయకపోవడంతోనే తల్లి మందలిస్తూ గత కొద్ది రోజులుగా కొంత ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద కొడుకు అజయ్ తల్లిని అతి కిరాతకంగా హతమర్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు కొడుకు నిందితుడు అజయ్ పరారులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ తో పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకు కొడుకు అజయ్ ఇంత ప్రాణం తీసేటువంటి దీనికి ఒడుగట్టాడు, ఎందుకు ఇట్లా చేశారంటూ కూడా పోలీసులు గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామస్తులు కావచ్చు, పోలీసులు చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే ఈ కుమారస్వామి రేవతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అజయ్, విజయ్ ఉంటారు. కుమారస్వామి 15 ఏళ్ల కిందట సాగు చేసినటువంటి పంటలు నిలిపోవడంతో అప్పుల పాలై పుర్లు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి. అప్పటి నుంచి రేవతి తల్లి తనకున్న ఎకరం పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు కొడుకులను చదివించింది. అయితే అజయ్ గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటూ ఆకతాయిగా తిరుగుతున్న నేపథ్యంలోనే ఎందుకు ఇలా ఆకతాయిగా తిరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు. ఇటీవలే అజయ్ అదే గ్రామానికి చెందినటువంటి దగ్గరి బంధువుల అమ్మాయితో వివాహం జరిగింది. అయితే ఒకటే ఇంట్లో వీళ్ళు కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారం క్రిందట అత్త కోడలకు జరిగినటువంటి గొడవ జరిగినట్టు తెలుస్తుంది. అయితే అజయ్ భార్య పుట్టింటికి వెళ్ళింది. ఈ విషయమై నిన్న రాత్రి అజయ్కి తల్లి రేవతికి కొంత గొడవ జరిగిన నేపథ్యంలో ఈ క్రమంలోనే ఆగ్రహించినటువంటి అజయ్ శనికావశంలో ఇంట్లో ఉన్నటువంటి గొడ్డలతో తల్లి రేవతి మెడపై బలంగా దాడి చేసిన నేపథ్యంలోనే అక్కడికక్కడే ఆమె మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. తెల్లారితే ఉమెన్స్ డే సందర్భంగా ఒక మహిళా దినోత్సవానికి గర్వంగా మహిళలకు అందరూ శుభాకాంక్షలు చెప్పుకున్నటువంటి రోజు మరి కాసేపట్లో రాబోతున్నటువంటి క్షణాల్లోనే అర్ధరాత్రి ఈ తనయుడే తల్లిని చంపేయడం అయితే జిల్లాలో చాలా చర్చనీయమైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు ఇంత క్రూరంగా కొడుకు మారాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడినట్టు కూడా మహిళా సంఘాలు కావచ్చు, మహిళా లోకమంతా కూడా ఒక చర్చనీయాంశమైన పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అయితే నిందితుడు అజయ్ కోసం గాలిస్తారు. దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది వీరనాయపురం గ్రామంలో అయితే కొంత విషాద ఛాయలు అనుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.